ఓం శాంతి. మురళీ డేట్ 7-10-2025. ఈరోజు బాబా చెప్తున్నారు, బాబా మనకు రకరకాల యుక్తులను అర్థం చేయించారు. ఆ యుక్తులన్నింటినీ గుర్తుంచుకొని స్మృతి యాత్ర చేస్తూ ఉండాలి. ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోండి. మన మధురమైన ఇంటిని, కొత్త ప్రపంచాన్ని జ్ఞాపకం చేస్తూ ఉండాలి. స్మృతి యాత్రలో ఉంటూ ఆత్మని పావనంగా చేసుకునే పురుషార్థం ఇక్కడ మాత్రమే జరుగుతుంది. పతిత సృష్టిని పావనంగా చేసే కర్తవ్యం కల్పం మొత్తంలో సంగమ యుగంలోనే జరుగుతుంది. ప్రతి కల్పము ఈ కర్తవ్యము మరలా పునరావృతమవుతుంది. మనందరికీ ఈ అనాది అవినాశి అద్భుతమైన డ్రామా రహస్యాలన్నీ బాబా అర్థం చేయించారు. మనకు డ్రామా రహస్యము అర్థమయ్యింది. ఇప్పుడు మన కోసం కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది అనేది గుర్తుండాలి. ఈ దుఃఖమయ పాత ప్రపంచం ఇక వినాశనం జరిగేదుంది. ఈ ప్రపంచము మనకు అసలు నచ్చకూడదు. బాబా తన సర్వస్వాన్ని సమర్పించేశారు. కాబట్టి వారి బుద్ధి ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు. అలాగే మనం కూడా బాబాని ఫాలో చెయ్యాలి. మనుషులను దేవతలుగా మార్చే సేవను చెయ్యాలి. ఈ వేశ్యాలయాన్ని శివాలయంగా మార్చాలి అన్న తపన మాత్రమే బుద్ధిలో ఉండాలి. దేహ అభిమానం యొక్క రాయల్ రూపమేంటి? ఇతరుల విషయాలకు గౌరవాన్ని ఇవ్వకపోవటం, వాటిని ఖండించటం, ఇది కూడా దేహ అభిమానమే. దేహ అభిమానం ఉన్న వాళ్ళు తనను అఘోరపరుచుకుంటారు, ఇతరులను అఘోరపరుస్తూ ఉంటారు. ఎందుకంటే ఎవరైతే ఖండిస్తారో వారికి అభిమానం వస్తుంది. ఎవరి విషయాన్నైతే ఖండించారో వారికి అవమానం యొక్క ఫీలింగ్ వస్తుంది. సాక్షిగా డ్రామాని చూడండి. డ్రామా యొక్క డాలు డ్రామా అనే పట్టాలపై నడుస్తూ ప్రతి కర్మలు చెయ్యండి. ప్రతి సంకల్పం చెయ్యండి. నేను అనేది సూక్ష్మంగా కూడా మనలో ఉండకూడదు. ప్రతి ఒక్కరి విషయాన్ని గౌరవించండి. స్నేహాన్నివ్వండి. ఎప్పుడైతే అందరి యొక్క విషయాలకు గౌరవించి స్నేహాన్నిస్తామో వారు సదాకాలికంగా సహయోగిగా అవుతారు. కర్మ అనే బీజానికి పరమాత్మ శ్రీమతం అనే నీరు పొయ్యండి. పోసి శక్తివంతంగా తయారు చెయ్యండి. బీజమేంటి? కర్మలు. జలమేంటి? శ్రీమతం. అప్పుడే శక్తివంతంగా తయారవుతాయి. మనం చేసే ప్రతి కర్మ శక్తివంతంగా ఉంటుంది. ఈ జగన్నాటకాన్ని సాక్షిగా చూడండి. ఈ రోజటి మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలు భిన్న భిన్న యుక్తులను
మీ ముందు ఉంచుకొని స్మృతి యాత్రలో ఉండండి. ఈ పాత ప్రపంచాన్ని మరచి మన మధురమైన ఇంటిని మరియు కొత్త ప్రపంచాన్ని స్మృతి చెయ్యండి. ప్రశ్న: కల్పమంతటిలోనూ ఎప్పుడూ జరగని ఏ పురుషార్థము లేక కర్తవ్యము ఈ సమయంలోనే జరుగుతుంది? జవాబు: స్మృతి యాత్రలో ఉంటూ ఆత్మను పావనంగా చేసుకునే పురుషార్థం, మొత్తం ప్రపంచమంతటిని పతితం నుండి పావనంగా చేసే కర్తవ్యం మొత్తం కల్పమంతటిలో కేవలం ఈ సంగమ సమయంలో మాత్రమే జరుగుతుంది. ఈ కర్తవ్యము ప్రతి కల్పం పునరావృతమవుతుంది. పిల్లలైన మీరు ఈ అనాది అవినాశి అయిన అద్భుతమైన డ్రామా రహస్యాన్ని అర్థం చేసుకున్నారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. కావున ఆత్మిక పిల్లలు దేహి అభిమానులుగా అయ్యి లేక ఆత్మిక స్థితిలో నిశ్చయ బుద్ధులుగా అయ్యి కూర్చోవాలి, వినాలి. ఆత్మనే ఇంద్రియాల ద్వారా వింటుంది అని బాబా అర్థం చేయించారు. కావున పక్కాగా స్మృతి చేస్తూ ఉండండి. సద్గతి మరియు దుర్గతి ఈ చక్రం ప్రతి ఒక్కరి బుద్ధిలోనూ ఉండాలి. ఇందులో జ్ఞానం మరియు భక్తి అన్నీ వచ్చేస్తాయి. జ్ఞానం మరియు భక్తి, సుఖం మరియు దుఃఖం, రాత్రి మరియు పగలు, ఈ ఆట ఎలా తిరుగుతుందో అన్నది నడుస్తూ తిరుగుతూ మీ బుద్ధిలో ఉండాలి. 84 జన్మల పాత్రను అభినయిస్తారు. బాబాకు ఇవన్నీ గుర్తున్నాయి కాబట్టి పిల్లలను కూడా స్మృతిలో ఉండేందుకు పురుషార్థం చేయిస్తున్నారు. దీని ద్వారా మీ వికర్మలు కూడా వినాశనమవుతాయి. మీరు రాజ్యాన్ని కూడా పొందుతారు. ఈ పాత ప్రపంచం ఇక వినాశనం కానున్నది అని మీకు తెలుసు. పాత ఇంట్లో ఉంటూ కొత్త ఇంటిని నిర్మించుకున్నట్లయితే లోపల మేము ఇప్పుడు ఇక కొత్త ఇంటికి వెళతాము అన్న నిశ్చయం ఉంటుంది. ఇల్లు నిర్మించటంలో 1-2 సంవత్సరాలు పడుతుంది. కొత్త ఢిల్లీలో గవర్నమెంట్ హౌస్ తయారవుతున్నట్లయితే మేము ట్రాన్స్ఫర్ అయ్యి కొత్త ఢిల్లీలోకి వెళతాము అని గవర్నమెంట్ అంటుంది. ఈ మొత్తం విశాలమైన ప్రపంచమంతా పునరావృతమైనది అని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు మనం కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. ఈ యుక్తుల ద్వారా బుద్ధిని స్మృతి యాత్రలో నిమగ్నం చెయ్యాలి అని బాబా యుక్తులను తెలియచేస్తారు. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి. కావున ఆ మధురమైన ఇంటిని స్మృతి చెయ్యాలి. దానికోసం మనుషులు ఎంతో కష్టపడతారు. ఇప్పుడు ఈ దుఃఖధామం సమాప్తం కానున్నదని మధురాతి మధురమైన పిల్లలకు బాబా అర్థం చేయించారు. మీరు ఇక్కడే ఉన్నా మీకు ఈ పాత ప్రపంచం ఏమీ ఇష్టం లేదు. మనం మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. మీ ముందు చిత్రాలు ఏమీ లేకపోయినా ఈ పాత ప్రపంచం
ఇక అంతం కానున్నది అని మీరు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మనం కొత్త ప్రపంచంలోకి వెళతాము. భక్తి మార్గంలో ఎన్నో చిత్రాలున్నాయి. వాటితో పోల్చి చూస్తే మీవి చాలా తక్కువ. మీవి జ్ఞాన మార్గపు చిత్రాలు, వారివి భక్తి మార్గపు చిత్రాలు. భక్తి అంతా చిత్రాలపైనే జరుగుతుంది. ఇప్పుడు మీవి చాలా సత్యమైన చిత్రాలు. కావుననే సత్యమేమిటో అసత్యమేమిటో మీరు అర్థం చేయించగలరు. బాబాని జ్ఞాన సాగరుడు అని అంటారు. మీకు ఈ జ్ఞానం ఉంది. మనం కల్పమంతటిలో ఎన్ని జన్మలు తీసుకున్నామో, ఈ చక్రం ఎలా తిరుగుతుందో మీకు తెలుసు. మీరు నిరంతరం బాబా స్మృతిలో మరియు ఈ జ్ఞానంలోనే ఉండాలి. బాబా మీకు మొత్తం రచయిత మరియు రచనల జ్ఞానాన్నిస్తారు. కావున బాబా స్మృతి కూడా ఉంటుంది. నేను మీ తండ్రిని, టీచర్ని, సద్గురువుని అని బాబా అర్థం చేయించారు. మీరు నన్ను పతిత పావనుడు, ముక్తి ప్రదాత, మార్గదర్శకుడు అని అంటారు కదా. మరి నేను ఎక్కడి మార్గాన్ని చూపిస్తాను అని బాబా అంటున్నారు అని మీరు అర్థం చేయించండి. నేను శాంతిధామం, ముక్తిధామముల దారిని చూపిస్తాను. అక్కడ వరకు బాబా తీసుకువెళ్లి వదిలేస్తారు. పిల్లలను చదివించి, నేర్పించి, పూలలాగా తయారు చేసి ఇంటికి తీసుకువెళ్లి వదిలేస్తారు. బాబా తప్ప ఇంకా ఎవరూ అక్కడికి తీసుకువెళ్లలేరు. ఎవరు ఎంత తత్వజ్ఞానులు, బ్రహ్మజ్ఞానులు అయినా ఎవరూ తీసుకువెళ్లలేరు. తాము బ్రహ్మంలో లీనమవుతామని వారు భావిస్తారు. శాంతిధామం మన ఇల్లు అని మీ బుద్ధిలో ఉంది. అక్కడకు వెళ్లి మళ్ళీ కొత్త ప్రపంచంలోకి మొట్టమొదట వస్తాము. వారందరూ ఆ తర్వాత వచ్చేవారు. అన్ని ధర్మాలు నెంబర్ వారీగా ఎలా వస్తాయో మీకు తెలుసు. సత్యత్రేతాయుగాలలో ఎవరి రాజ్యం ఉండేది? వారి ధర్మశాస్త్రమేంటి? సూర్యవంశీలకు, చంద్రవంశీలకు ఒకే శాస్త్రం ఉంటుంది. కాని ఆ గీత సత్యమైనది కాదు. ఎందుకంటే మీకు ఇప్పుడు ఏ జ్ఞానమైతే లభిస్తుందో అది ఇక్కడే సమాప్తమైపోతుంది. అక్కడ శాస్త్రమేమీ ఉండదు. ద్వాపర యుగం నుండి ఏ ధర్మాలైతే వస్తాయో వాటి శాస్త్రాలు తయారవుతాయి. అవి అలా నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఏకధర్మ స్థాపన జరగాలి. మిగిలినవన్నీ వినాశనమైపోతాయి. ఒకే రాజ్యం, ఒకే ధర్మం, ఒకే భాష, ఒకే మతం ఉండాలి అని అంటూ ఉంటారు. అవన్నీ ఒక్కరి ద్వారానే స్థాపించబడే అవకాశముంది. పిల్లలైన మీ బుద్ధిలో సత్యుగం నుండి కలియుగ అంతిమం వరకు మొత్తం జ్ఞానమంతా ఉంది. ఇప్పుడు పావనంగా అయ్యేందుకు పురుషార్థం చెయ్యండి అని బాబా అంటారు. మీరు పతితులుగా అయ్యేందుకు అర్ధకల్పం పట్టింది. వాస్తవానికి మొత్తం కల్పం పట్టింది అని అనవచ్చు. ఈ హద్దులోని యాత్రను మీరు ఇప్పుడే నేర్చుకుంటారు.
అక్కడ ఈ యాత్రలు ఇవేవీ లేవు. దేవతలు పతితుల నుండి పావనులుగా అయ్యేందుకు పురుషార్థం చెయ్యరు. వారు ముందే రాజయోగాన్ని నేర్చుకొని ఇక్కడ నుండి పావనంగా అయ్యి అక్కడకు వెళతారు. దానిని సుఖధామము అని అంటారు. మొత్తం కల్పమంతటిలో కేవలం ఇప్పుడు మాత్రమే స్మృతి యాత్ర కోసం పురుషార్థం చేస్తామని మీకు తెలుసు. మళ్ళీ ఇదే పురుషార్థము లేక పతిత ప్రపంచాన్ని పావనంగా తయారు చేసే కర్తవ్యం ఏదైతే కొనసాగుతుందో అది మళ్ళీ కల్పం తర్వాత పునరావృతమవుతుంది. చక్రంలో తప్పకుండా తిరుగుతారు కదా. ఇది ఒక నాటకము అని, అందులో అందరూ పాత్రదారులని, వారిలో అవినాశి పాత్ర నిండి ఉందని మీ బుద్ధిలో ఉంది. ఏ విధంగా ఆ డ్రామా నడుస్తుందో అలాగే ఇది నడుస్తుంది. కానీ ఆ ఫిలిం అరిగిపోయి పాతబడిపోతుంది. ఇది వినాశనం లేనిది. ఇది కూడా ఒక అద్భుతం. ఎంత చిన్న ఆత్మలో మొత్తం పాత్రంతా ఎలా నిండి ఉందో చూడండి. గుహ్యాతి గుహ్యమైన సూక్ష్మమైన విషయాలను బాబా అర్థం చేయిస్తారు. ఇప్పుడు ఎవరైనా వీటిని వింటే మీరు చాలా అద్భుతమైన విషయాలను అర్థం చేయిస్తున్నారు అని అంటారు. ఆత్మ అంటే ఏంటో మేము ఇప్పుడే అర్థం చేసుకున్నాము. శరీరం గురించి అందరికీ తెలుసు. డాక్టర్లు మనుషుల గుండెని తీసి బయట పెడతారు, మళ్ళీ దానిని శరీరంలో పెడతారు. కానీ ఆత్మ గురించి ఎవ్వరికీ తెలియదు. ఆత్మ పతితం నుండి పావనంగా ఎలా తయారవుతుంది? ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. పతితాత్మ, పావనాత్మ, మహానాత్మ అని అంటూ ఉంటారు కదా. హే పతిత పావన, వచ్చి నన్ను పావనంగా తయారు చెయ్యి అని అందరూ పిలుస్తూ ఉంటారు. కానీ ఆత్మ పావనంగా అయ్యేందుకు అవినాశి సర్జన్ కావాలి. ఎవరైతే పునర్జన్మ రహితుడో అతడినే ఆత్మ పిలుస్తుంది. ఆత్మను పవిత్రంగా చేసే మందు వారి వద్దే ఉంది. కావున పిల్లలైన మీకు సంతోషంలో ఒళ్ళు పులకరించిపోవాలి. స్వయంగా భగవంతుడే మమ్మల్ని చదివిస్తున్నారు. తప్పకుండా మిమ్మల్ని భగవతి భగవానులుగా వారు తయారు చేస్తారు. భక్తి మార్గంలో ఈ లక్ష్మీనారాయణలను భగవతి భగవానులు అని పిలుస్తారు. కావున యథా రాజారాణి తథా ప్రజ, అలాగే కదా. తమ సమానంగా పవిత్రంగా కూడా తయారు చేస్తారు. జ్ఞాన సాగరనిగా కూడా తయారు చేస్తారు. మళ్ళీ తమ కన్నా ఉన్నతంగా విశ్వానికి యజమానులుగా తయారు చేస్తారు. పవిత్రులుగా అపవిత్రులుగా పూర్తి పాత్రను మీరు అభినయించవలసి ఉంటుంది. మళ్ళీ ఆది సనాతన దేవి దేవత ధర్మాన్ని స్థాపించేందుకు బాబా వచ్చారు అని మీకు తెలుసు. ఈ ధర్మం ప్రాయలోపమవుతుందని దాని గురించే అంటారు. దానిని మర్రి వృక్షంతో కూడా పోల్చటం జరుగుతుంది.
ఎన్నో శాఖలు వెలువడతాయి, కానీ కాండమే లేదు. ఇక్కడ కూడా ఎన్ని ధర్మాల శాఖలు వెలువడ్డాయి, కానీ వాటికి ఆధారమైన దేవీ దేవతా ధర్మం లేదు. అది ప్రాయలోపమయ్యింది. వాస్తవానికి ఆ ధర్మం ఉంది, కానీ దాని పేరుని మార్చేశారు. పవిత్రంగా లేని కారణంగా స్వయాన్ని దేవతలుగా పిలుచుకోలేరు. అది లేదు కాబట్టే బాబా వచ్చి రచనను రచిస్తారు కదా. మేమొక్కప్పుడు పవిత్ర దేవతలుగా ఉండేవారిమి అని, ఇప్పుడు పతితులుగా అయ్యామని మీరు భావిస్తారు. ప్రతి వస్తువు ఇలా అవుతుంది. పిల్లలైన మీరు దీనిని మర్చిపోకూడదు. బాబాని స్మృతి చెయ్యటమే మీ ముఖ్యమైన లక్ష్యం. దాని ద్వారానే పావనంగా అవ్వాలి. మమ్మల్ని పావనంగా చెయ్యండి అని అందరూ అంటూ ఉంటారు, కానీ మమ్మల్ని రాజు రాణులుగా తయారు చెయ్యండి అని ఎవ్వరూ అనరు. కావున పిల్లలైన మీకు చాలా నశ ఉండాలి. మీరు భగవంతుని పిల్లలు అని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు మీకు తప్పకుండా వారసత్వం లభించాలి. కల్ప కల్పము మనం ఈ పాత్రను అభినయించాము. వృక్షం పెరుగుతూనే ఉంటుంది. ఈ చిత్రాలు సద్గతిని కలిగించే చిత్రాలు అని బాబా చిత్రాల గురించి అర్థం చేయించారు. మీరు చిత్రాల ద్వారా అర్థం చేయిస్తారు. అలాగే చిత్రాలు లేకుండా కూడా అర్థం చేయిస్తారు. మీ ఈ చిత్రాలలో సృష్టి ఆది మధ్య అంత రహస్యాలన్నీ వచ్చేస్తాయి. బాగా సేవ చేసే పిల్లలెవరైతే ఉంటారో వారు తమ సమానంగా తయారు చేస్తూ ఉంటారు. స్వయం చదివి ఇతరులను చదివించేందుకు ప్రయత్నం చెయ్యాలి. ఎంత ఎక్కువగా చదువుతారో అంత ఉన్నత పదవిని పొందుతారు. నేను పురుషార్థం చేయిస్తాను, కానీ వారి భాగ్యంలో కూడా ఉండాలి కదా అని బాబా అంటారు. ప్రతి ఒక్కరూ డ్రామా అనుసారంగా పురుషార్థం చేస్తూ ఉంటారు. డ్రామా రహస్యాలని కూడా బాబా అర్థం చేయించారు. బాబా మనకు తండ్రి మరియు శిక్షకుడు కూడా. తమతో పాటు తీసుకువెళ్లే సత్యమైన సద్గురు కూడా. ఆ తండ్రి అకాల మూర్తి. ఇది ఆత్మ ఆసనం కదా. దీని ద్వారా ఈ పాత్రను అభినయిస్తుంది. కావున బాబాకి కూడా పాత్రను అభినయించేందుకు, సద్గతిని ఇచ్చేందుకు ఆసనం కావాలి కదా. నేను సాధారణ తనువులోకే రావలసి ఉంటుంది. నేను ప్రదర్శన మొదలైనవేవి కలిగి ఉండకూడదు. ఆ గురువుల అనుచరులు గురువు కోసం బంగారు సింహాసనం, మెహల్స్ మొదలైనవి తయారు చేస్తారు. మరి మీరేం తయారు చేస్తారు? మీరు విద్యార్థులు మరియు పిల్లలు కూడా. మరి మీరు వారి కోసం ఏం చేస్తారు? ఎక్కడ తయారు చేస్తారు? ఇతను సాధారణమైన వారు కదా. వేశ్యల సేవ చెయ్యండి అని కూడా పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు. పేదవారి ఉద్ధరణ కూడా చెయ్యాలి. పిల్లలు ప్రయత్నం కూడా చేస్తారు. బెనారస్ కూడా వెళ్ళారు.
మీరు వారిని పైకి ఎత్తినట్లయితే ఓహో, బీకేలు అద్భుతం చేస్తున్నారు. వేశ్యలకి కూడా వారు ఈ జ్ఞానమిస్తున్నారు అని అందరూ అంటారు. ఇప్పుడు మీరు ఈ వ్యాపారాన్ని వదిలి శివాలయానికి యజమానులుగా అవ్వండి అని వారికి కూడా అర్థం చేయించాలి. ఈ జ్ఞానాన్ని నేర్చుకుని ఇతరులకు నేర్పించండి. వేశ్యలు కూడా మళ్ళీ ఇతరులకు అర్థం చేయించవచ్చు. బాగా నేర్చుకున్నట్లయితే మళ్ళీ తమ ఆఫీసర్లకు కూడా అర్థం చేయిస్తారు. హాల్లో చిత్రాలను పెట్టి మీరు కూర్చొని అర్థం చేయించినట్లయితే వేశ్యలను శివాలయ వాసులుగా తయారు చేసేందుకు బీకేలు నిమిత్తమయ్యారు అని అందరూ అంటారు. పిల్లలకు సేవ కోసం ఆలోచనలు నడుస్తూ ఉండాలి. మీపై చాలా బాధ్యత ఉంది. అహిల్యలు, గూనివారు, ఆటవికులు, గణికులు వీరందరినీ ఉద్ధరించాలి. సాధువులను కూడా ఉద్ధరించారు అన్న గాయనం కూడా ఉంది. సాధువుల ఉద్ధరణ చివరిలో జరుగుతుందని మీకు తెలుసు. ఇప్పుడు వారు మీ వారిగా అయిపోతే భక్తి మార్గమంతా సమాప్తమైపోతుంది. ఇక పెద్ద విప్లవంగా మారిపోతుంది. సన్యాసులు మేము ఓడిపోయామని తమ ఆశ్రమాలను వదిలేస్తారు. అది చివరిలో జరుగుతుంది. ఈ విధంగా చెయ్యండి అని బాబా డైరెక్షన్లు ఇస్తూ ఉంటారు. బాబా అయితే బయటకు వెళ్ళలేరు కదా. పిల్లల వద్దకెళ్ళి నేర్చుకోండి అని బాబా అంటారు. అర్థం చేయించే యుక్తులను బాబా అందరికీ ఇస్తూ ఉంటారు. మనుష్యులు నోటి నుండి వాహ వాహ అని వెలువడేలా అటువంటి కర్తవ్యం చేసి చూపించండి. శక్తులలో జ్ఞాన బాణాలను భగవంతుడు నింపాడు అన్న గాయనం కూడా ఉంది. ఇవి జ్ఞాన బాణాలు. ఈ బాణాలు మిమ్మల్ని ఈ ప్రపంచం నుండి ఆ ప్రపంచంలోకి తీసుకువెళతాయని మీకు తెలుసు. కావున పిల్లలైన మీరు చాలా విశాల బుద్ధి కలవారిగా అవ్వాలి. ఒక్క చోట మీ పేరు ప్రసిద్ధమైతే ప్రభుత్వానికి ఇది తెలిస్తే ఎంతో ప్రభావం పడుతుంది. ఒక్క చోటి నుండి 5-6 ఆఫీసర్లు వస్తే వారు పత్రికల్లో వేయటం మొదలు పెడతారు. ఈ బీకేలు వేశ్యలను కూడా తమ వ్యాపారాన్ని వదిలింపచేసి వారిని శివాలయానికి యజమానులుగా తయారు చేస్తారు అని అంటారు. ఎంతో ప్రసిద్ధులవుతారు. ధనము మొదలైన వాటన్నింటినీ వారు తీసుకువస్తారు. కానీ మీరు ధనాన్ని ఏం చేసుకుంటారు? పెద్ద పెద్ద సెంటర్లను తయారు చేస్తారు. డబ్బుతో చిత్రాలు మొదలైన వాటిని తయారు చేయించవలసి ఉంటుంది. మనుషులు చూసి చాలా ఆశ్చర్యపోతారు. మొట్టమొదట మీకు అవార్డునివ్వాలి అని వారంటారు. గవర్నమెంట్ హౌసులోకి కూడా ఈ చిత్రాలను తీసుకొని వెళతారు. ఈ చిత్రాలను ఎంతో ఇష్టపడతారు. మనుష్యులను దేవతలుగా ఎలా తయారు చెయ్యాలి అని లోలోపల ఎంతో తపన ఉండాలి. ఎవరైతే కల్పపూర్వం తీసుకున్నారో
వాళ్ళే మళ్ళీ తీసుకుంటారని కూడా మీకు తెలుసు. ఇంత ధనము, సంపద అంతటినీ వదిలేయటం చాలా కష్టమవుతుంది. నాకు నా ఇల్లు, వాకిళ్ళు, మిత్ర సంబంధికులు మొదలైన వారు ఎవరూ లేరు. నాకొక్క బాబా మరియు పిల్లలైన మీరు తప్ప ఇంకేం గుర్తుంటుంది అని బాబా అంటారు. అన్నింటినీ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఇక బుద్ధి ఇంకెక్కడికి వెళుతుంది? బాబాకు నా రథాన్నిచ్చేశాను. మీరు ఎలా చదువుకుంటున్నారో నేను అలాగే చదువుకుంటున్నా. కేవలం బాబాకు నా రథాన్ని అద్దెకు ఇచ్చాను. మనం సూర్యవంశ కుటుంబంలోకి మొట్టమొదట వచ్చేందుకు పురుషార్థం చేస్తున్నాము అని మీకు తెలుసు. ఇది నరుడు నుండి నారాయణుడిగా తయారు చేసే కథ. మూడవ నేత్రం ఆత్మకు లభిస్తుంది. ఆత్మలైన మనం చదువుకొని జ్ఞానాన్ని విని దేవతలుగా అవుతాము. మళ్ళీ మనం రాజులకు రాజులుగా అవుతున్నాము. నేను మిమ్మల్ని ద్వికిరీటదారులుగా తయారు చేస్తున్నాను అని శివ్ బాబా అంటున్నారు. డ్రామానుసారంగా కల్ప పూర్వం వలె ఇప్పుడు మీ బుద్ధి ఎంతగానో వికసించింది. ఇప్పుడు స్మృతి యాత్రలో కూడా ఉండాలి. సృష్టి చక్రాన్ని కూడా స్మృతి చెయ్యాలి. పాత ప్రపంచాన్ని బుద్ధి ద్వారా మర్చిపోవాలి. అచ్చ మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పితా బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, ఇప్పుడు మనం కోసం కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది అని బుద్ధిలో ఉండాలి. ఈ దుఃఖమయమైన పాత ప్రపంచం ఇక వినాశనం కానున్నది. ఈ ప్రపంచం మీకు ఏ మాత్రం నచ్చకూడదు. రెండో పాయింట్, బాబా తన సర్వస్వాన్ని సమర్పించుకున్నారు. ఏ విధంగా వారి బుద్ధి ఇంకెక్కడికి వెళ్ళదో అలాగే మీరు బాబాను అనుసరించాలి. మేం మనుషులను దేవతలుగా తయారు చేసే సేవను చెయ్యాలి. ఈ వేశ్యాలయాన్ని శివాలయంగా మార్చాలి అన్న తపన మాత్రమే బుద్ధిలో ఉండాలి. వరదానం, దేహ అభిమానపు రాయల్ రూపాన్ని కూడా సమాప్తం చేసే సాక్షి మరియు దృష్టాభవ. ఇతరుల విషయాలకు గౌరవాన్నివ్వకపోవటం, వాటిని ఖండించేయటం, ఇది కూడా దేహ అభిమానపు రాయల్ రూపం. వారు తమను మరియు ఇతరులను అగౌరవపరుచుకుంటారు. ఎందుకంటే ఎవరైతే ఖండిస్తారో వారికి అభిమానం వస్తుంది, మరియు ఎవరి విషయాన్నైతే ఖండిస్తారో వారికి అవమానంగా అనిపిస్తుంది. కావున సాక్షి దృష్ట అన్న వరదానాన్ని స్మృతిలో ఉంచుకొని డ్రామా రూపీ డాలు లేక డ్రామా రూపీ పట్టాలపై నడుస్తూ ప్రతి కర్మను లేక సంకల్పాన్ని చేస్తూ ఉండండి. నేను అన్న ఈ రాయల్ రూపాన్ని కూడా సమాప్తం చేసి ప్రతి ఒక్కరి విషయాన్ని గౌరవం ఇవ్వండి, స్నేహం ఇవ్వండి.
తద్వారా వారు సదాకాలికంగా సహయోగులుగా అవుతారు. స్లోగన్: పరమాత్మ శ్రీమతన్ రూపీ జలం ఆధారంతో కర్మరూపీ బీజాన్ని శక్తివంతంగా తయారు చెయ్యండి. అవ్యక్త ప్రేరణ పాయింట్: స్వయం కోసం మరియు సర్వుల కోసం మనస్సు ద్వారా యోగ శక్తులను ప్రయోగించండి. అన్ని వేళలా ప్రతి ఆత్మ పట్ల మనస్సు స్వతహాగానే శుభ భావన, శుభ కామనలు కలిగి శుద్ధ వైబ్రేషన్లు కలిగినదిగా ఉండటం స్వయానికి మరియు ఇతరులకు అనుభవం అవ్వాలి. మనస్సు ద్వారా అన్ని వేళల సర్వాత్మల కోసం ఆశీర్వాదాలు వెలువడుతూ ఉండాలి. మనస్సు ఎల్లప్పుడూ ఈ సేవలో బిజీగా ఉండాలి. ఏ విధంగా వాచా సేవలో బిజీగా ఉండే అనుభవజ్ఞులుగా అయిపోయారు. సేవ లేకపోతే స్వయాన్ని ఖాళీగా అనుభవం చేసుకుంటారో అలా అన్ని వేళల వాణితో పాటు మనసా సేవ స్వతహాగా జరుగుతూ ఉండాలి. ఓం శాంతి.